ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఉన్నా. దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ఈ రోజున దేవుడి వాగ్దానం మనం ఒకసారి చూసినట్లయితే ఆదికాండము 12వ అధ్యాయం 2వ వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించేదను. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున నీ కుటుంబాన్ని, నీకు ఇచ్చిన బిడ్డలని ఆశీర్వదించి నిన్ను గొప్ప జనముగా నిలబెడతాను, నువ్వు భయపడాల్సిన అవసరం లేదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో రక్షించబడి మారు మనసు పొందిన ప్రతి బిడ్డకు కూడా దేవుడు తోడు, దేవుడు ఆలోచన, దేవుడు కంచె ఎప్పుడు ఉంటుందని ఈ రోజున దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే రక్షించబడి మారు మనసు పొంది ఉన్నారో, ఎవరైతే విశ్వసించి దేవుడి తట్టు చూస్తూ దేవుడు ఆలోచనతో కలిగి ఉన్నారో వాళ్ళకి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించి ఈ లోకంలో గొప్పవాడికి నేను నిలబెడతాను, ఈ లోక మానవ జాతికి నేను పరిచయం చేస్తాను, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నీకు నేను తోడుగా ఉన్నాను. ఈ రోజున నీ జీవితంలో ఉన్న శ్రమలు, బాధలు, కష్టాలు, ఇబ్బందుల గురించి అస్సలు భయపడద్దు, నీకు నేను తోడుగా ఉన్నాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఎవరైతే రక్షించబడి మారు మనసు పొంది విశ్వసించి కూడా కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని స్థితిని బట్టి నా జీవితం మారుతుందా, నా స్థితి మారుతుందా, నిజంగా నా జీవితంలో నేను ఒక సంతోషకరమైన దినాన్ని నేను చూస్తానా అని ఆందోళన పడుతూ బాధపడుతున్న వారికి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీకు ఇచ్చిన బిడ్డలని నూరింతలుగా ఆశీర్వదించి నిలబెడతాను, నువ్వు భయపడద్దు, నీకు నేను తోడుగా ఉన్నాను, నీ యందు నేనున్నాను, నా ఆలోచనలు నీ తట్టు ఉన్నాయి, భయపడద్దు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్.